జాబ్ మేళాలు జరుగుతూ ఉంటాయి. మన ఇళ్లలో కూడా మన ఊర్లో కూడా చూస్తుంటాం. 10 కంపెనీలు వరుసనే కూర్చుంటాయి. ఒక 10,000 మందో 20,000 మందో వచ్చి అప్లికేషన్లు పెడతారు. అప్లికేషన్ పెట్టిన వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చేసినట్టేనా? స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను ఇదిగో అక్కడ అక్కడ జాబ్ మేళా జరుగుతుంది వెళ్ళండి, ఇదిగో ఇక్కడ జాబ్ మేళా జరుగుతుంది వెళ్ళండి, ఇదిగో పలానా కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళండి అంటే ఇంటర్వ్యూలకి వెళ్ళండి అని రికమెండ్ చేసిన ప్రతి ఒక్కరికి జాబ్ ఇచ్చేసినట్టే. ఇంత దుర్మార్గమైనటువంటి అబద్ధాలు ముఖ్యమంత్రి గారు, కనీసం కామన్ సెన్స్ అన్న ఉందా? మీ అధికారికగా స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారికంగా నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ఇదెవరు? పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ రోజు వరకు వాళ్ళు రికమెండ్ చేయటమే తప్ప ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మరి ఉద్యోగాలు వచ్చినాయి అని ఎలా సార్ మీరు సమాధానం చెప్తారు? ఉద్యోగాలు వచ్చినాయి అని ఎలా మీరు అసెంబ్లీలో అబద్ధపు సాక్ష్యాలు చెప్తారు? ఎవరిని మోసం చేస్తున్నారు? విద్యార్థులను మోసం చేస్తున్నారా? యువతను మోసం చేస్తున్నారా? రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారా? కన్నార్పకుండా అబద్ధాలు ఆడుతున్నారా? ఇది కాక ది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్, విజయవాడ, వీళ్ళైతే ఎంత దారుణం అంటే అసలు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాదు కదా, అసలు ఏ విధమైనటువంటి ఉద్యోగాలు క్రియేట్ చేసామో మా దగ్గర డేటానే లేదని ఇచ్చేసారు. ఈ డిపార్ట్మెంట్ అయితే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇంకో డిపార్ట్మెంట్ ఉంది. ఇది సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, సీడాప్ అంటారు దీన్ని. ఈ సీడాప్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారం 2,49,000 ఉద్యోగాలు ఇస్తే వీళ్ళు చెప్పింది ప్రొవైడ్ ఇయర్ వైజ్ డీటెయిల్స్ ఆఫ్ ది యాక్చువల్, ఇది కూడా 22/2 వచ్చిందండి ఇన్ఫర్మేషన్. 22/2/2026 ఫిబ్రవరి నెలలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సీడాప్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటి అంటే ప్రొవైడ్ ఇయర్ వైజ్ డీటెయిల్స్ ఆఫ్ ది యాక్చువల్ నెంబర్ ఆఫ్ జాబ్స్ క్రియేటెడ్ టిల్ డేట్ అండర్ ది అబోవ్ అనౌన్స్మెంట్, అంటే ఫ్రమ్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2024-2025 టు టిల్ ది డేట్ 14,002 ప్లేస్మెంట్స్ ప్రొవైడెడ్. ప్లేస్మెంట్స్ ప్రొవైడెడ్ 14,042 ప్లేస్మెంట్స్ ప్రొవైడెడ్ అంట. అంటే బహుశా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి తెలియదేమో, ఒక ఉద్యోగానికి జాబ్ మేళా పెట్టి దాంట్లో 1,00,000 మందికి ఉద్యోగాలు జాబ్ మేళాలో అప్లై చేసుకోండి అని చెప్పినంత మాత్రాన అవన్నీ ఉద్యోగాలు ఇచ్చినట్టు మీ ఖాతాలో వేసుకుంటే అది ఉద్యోగం ఇచ్చినట్టే సార్? ఉద్యోగాల కల్పన జరిగినట్టే సార్? ఎవరిని మోసం చేస్తున్నారు సార్ మీరు? ఏ యువతను మోసం చేస్తున్నారు మీరు? మీకు ఓట్లు వేసినటువంటి యువతను మోసం చేస్తున్నారా? మీకు ఓట్లు వేసినటువంటి అన్నల్ని, తమ్ముళ్ళని, చెల్లెళ్ళని, అక్కల్ని మోసం చేస్తున్నారా? మీకు ఓట్లు వేస్తారు, బాబు వస్తే జాబ్ వస్తుంది, జాబ్ వస్తే బాబు వస్తాడు, బాబు వస్తే జాబ్ వస్తుందని ఊతర కొట్టి ప్రచారం చేసి ప్రతి నెల నేను ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పినటువంటి నారా లోకేష్ అంతు పంతు లేడు. ఈరోజు విద్యార్థులు, నిరుద్యోగులందరూ లక్షల మంది మీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే, ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తుంటే అసెంబ్లీలో తప్పుడు ప్రకటనలు చేసి, పనికిమాలిన ప్రకటనలు చేసి, అసెంబ్లీ వేదికగా ప్రజలను తప్పుడుతో పట్టించే ప్రకటనలు చేసి ఈరోజు మీరు ఇచ్చిన ఉద్యోగాలకి చెప్పిన ఫిగర్స్కి, అధికారులు ఇచ్చినటువంటి ఫిగర్స్కి పొంతన లేకుండా అప్లికేషన్లు పెట్టిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చిందని మీ అధికార రికార్డులో రాసుకొని అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేసినటువంటి మీరు అబద్ధాలు చెప్తుంటే రాష్ట్ర ప్రజలకి నిజాలు ఎవరు చెప్పాలి సార్? నిజాలు ఎవరు చెప్పాలి? నిజాలు ఎప్పుడు తెలియాలి? మీ దుర్మార్గకరమైనటువంటి మీడియా వంటగదుల్లో ఆడపిల్లల్ని వాటేసుకుంటుంటే కూడా మాట్లాడకుండా వాళ్ళకేమో మీడియా మీరేమో వంతపడతారా? వాళ్ళ మీద కనీసం ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ చేయరా? వాళ్ళేమో తగ్గేదేలే అని చెప్పేసి వాడు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అన్నట్టు ఇంకా నేను చేస్తాను, ఏం చేస్తారో చేసుకుంటారని బిఆర్ నాయుడు ఇంకా తగ్గేదేలే అంటాడా? అసెంబ్లీ సాక్షిగా మీరు 6,28,387 ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్తుంటే ఆ పక్కన కూర్చున్న గొర్రెలు సప్పట్లు కొడతారా? కామన్ సెన్స్ ఏమైనా ఉందా అసలు మీకు? అసలు మీరు ఎమ్మెల్యేలేనా? మీరు ఒక్క క్షణం ఎమ్మెల్యేలుగా పనికొస్తారా? వాస్తవాలు మీకు తెలియవా? ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నాడా, ఉప ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తున్నాడో మీకు తెలీదా? కనీసం అధికారులు రెక్కలు చూసుకోరా? ముఖ్యమంత్రి ఏ ప్రకటన చేస్తే పక్కన కూర్చొని చప్పట్లు కొట్టడమేనా? చప్పట్లు కొట్టడానికి కూడా కనీసం ఒక అర్హత ఉండాలి కదండి. మీరు ఎమ్మెల్యేలుగా
మీరు ప్రజాప్రతినిధులుగా ప్రజలకు మంచి మాటలు చెప్పాల్సిన మీరు ఈ విధంగా అధికారిక లెక్కలు, అబద్ధాల లెక్కలు పుట్టలతో